విజయవాడలోని తుమ్మలిపల్లి కళాక్షేత్రంలో శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాలు 2026 ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కార్మికుల సంక్షేమం, భద్రత, ఉపాధి, ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. వివాహ కానుకగా 20,000, ప్రసూతి సహాయంగా 20,000, సహజ మరణానికి 60,000, అంత్యక్రియలకు 20,000 రూపాయలు అందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ అడ్డాస్ ఏర్పాటు చేసి కార్మికులకు ఉపాధి అవకాశాలు, విశ్రాంతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆ దిశగా అడుగులు వేయటమే కాకుండా ఈ 2 సంవత్సరాల్లోనే సుమారు 24 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధమయ్యారు ఈ ప్రభుత్వం. అయితే గత ప్రభుత్వం అభివృద్ధి ఎక్కడా నోచుకోలే. పోలవరం ఎక్కడ పనులు అక్కడే ఆగిపోవటం, అలాగే అమరావతి డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోవటం, ఉన్న పెట్టుబడులే ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయే పరిస్థితులు మరి గత ప్రభుత్వం తీసుకుని వచ్చింది. సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అండర్వేర్ కంపెనీల వరకు కూడా ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు గత ప్రభుత్వం తీసుకుని వచ్చాయి. కేవలం కమిషన్ బేసిక్ మీదే, ప్రతిదీ కమిషన్ బేసిక్ మీదే ఆలోచనలు చేసి ఈ రాష్ట్రాన్ని నుంచి పెట్టుబడులు రావటం అటుంచితే మొత్తం పూర్తిగా వెళ్ళిపోయే పరిస్థితి తీసుకుని వచ్చాయి. మన టీడీపీ ప్రభుత్వం మొదటి నుండి కూడా కార్మిక పక్షపాతిగానే వ్యవహరించింది. దానికి నిదర్శనం మన జెండా, తెలుగుదేశం ప్రభుత్వం జెండాలో నాగలి, చక్రం, గుడిసే చిహ్నాలను ఎన్టీ రామారావు గారు చేరిస్తే అందులో చక్రం కార్మికులకి నిదర్శనం. మరి ఆ చిత్తశుద్ధితోనే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ వెళ్ళింది. ఒక పక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో మనం ముందుకు వెళ్తుంటే గత ప్రభుత్వం ఈజ్ ఆఫ్ క్లోజింగ్ బిజినెస్ వరకు ఆలోచనలు చేసింది. అయితే ఇందాక చెప్పుకున్నట్టు భవన నిర్మాణ కార్మికులకు కూడా 1214 ఇచ్చి మెమో ఇచ్చి నడ్డు విరచడమే కాకుండా సంక్షేమ పథకాలు తీసేయటం, ఇసుక బంగారంలాగా అమ్మటం, పని దినాలు భవన నిర్మాణ కార్మికుల పని దినాలు కనీసం 20% కూడా లేని పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికుల బ్రతుకులు చిమ్మ చీకటికి నెలకొన్నాయి. మరి ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన నిరంతర శ్రామికుడు, ఆయన ప్రథమ కార్మికుడు, ఆయనకి నిరంతరం కష్టపడే వ్యక్తి స్వభావం ఉన్న ఆయన. మరి ఆ ఆలోచనలతోనే కార్మికుడి కష్టాలు ఆయనకి తెలుసు కాబట్టి మరి కార్మికులు బాగుంటేనే, వాళ్ళు శ్రమ పడితేనే ఈ రాష్ట్రం అభివృద్ధిలో ఉంటుందని భావించి మరి భవన నిర్మాణ కార్మికులకి ఎప్పటి నుంచో నిలిచిపోయిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గతంలో నిలిచిపోయిన వివాహ కానుక 40,000 రూపాయలు, ప్రసూతి సాయం 20,000 రూపాయలు, సహజ మరణం సహాయం 60,000 రూపాయలు, అంత్యక్రియ ఖర్చులు 20,000 రూపాయలు వంటి సంక్షేమ పథకాలని మళ్ళీ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పడంతో భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడులు కానీ, పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులు కానీ, అమరావతి డెవలప్మెంట్ వర్క్స్లో కానీ సుమారు ఈ రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులే కాకుండా ఉపాధి ఇవ్వడమే కాకుండా పని దినాలు పెంచడమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే వెసులుబాటు కల్పించారని మనం సగౌరవంగా చెప్పొచ్చు.